యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ధారావాహిక 64వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భగవద్గీత 7వ అధ్యాయము విజ్ఞాన యోగము 10వ శ్లోకం నుండి ప్రారంభిద్దాం. ఇది విజ్ఞాన యోగం. మళ్ళీ దీన్ని పునశ్చరణ చేసుకోవాల్సి వస్తుంది. విజ్ఞానం అంటే ప్రత్యక్ష ప్రమాణమై ఉన్నటువంటి దాన్ని విజ్ఞానము అంటాం అన్నట్టు. ప్రతిదీ ప్రత్యక్ష ప్రమాణాలతో కూడినటువంటిది అయితేనే మేము నమ్ముతామని అంటారు ఈ శాస్త్రవేత్తలు. కాబట్టి దైవికమైన ప్రమాణాలతో ఏది మన ముందున్నదో, ప్రత్యక్షమై ఉన్నదో దాన్ని దివ్యంగా ప్రతిపాదించినటువంటిది కాబట్టి విజ్ఞాన యోగం అని మనం అంటున్నాం అన్నట్టు. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. 10వ శ్లోకం. ఓ అర్జున, నన్ను సమస్త ప్రాణుల యొక్క శాశ్వతమైన బీజముగా నిరంగుము, మరియు బుద్ధిమంతుల యొక్క బుద్ధియు ధీరుల యొక్క ధైర్యమును నేనే అయ్యున్నాను. ప్రాణులు అంటున్నప్పటికైనా కానీ మనం అర్థం చేసుకునాలి. మూలం లోపలికి వెళ్ళిపోతే బీజం మాం సర్వభూతానాం, చరాచర సమస్త జగత్తు అంతా విభూతియే, పరమాత్మని యొక్క విభూతియే, ఐశ్వర్యమే. కాబట్టి సర్వభూతానం అన్నప్పుడు దృశ్యాలు రెండు రావాలి. చూస్తున్న నీవు, కనబడుతున్నటువంటి విశ్వం, ఈ రెండు రావాలి. సర్వం అన్నప్పుడు ఇంకా మూడో దానికి అవకాశం లేదు. దృశ్యాలు రెండే ఉన్నాయి. దృశ్యము అనంతమైనది ఉన్నది, ప్రజ్ఞా ప్రధానమైనటువంటిది అన్నాడు. దృశ్యము శక్తికి ప్రతీక, జ్ఞానానికి ప్రతీక. సర్వభూతానం అంటే దృశ్యాలు అన్నీ వచ్చేసినాయి. ఏమిటి అబ్బా ఇవన్నీ కూడా? నేనే వీటి యొక్క బీజమును, సనాతనం అంటున్నాడు ఇక్కడ. పరమాత్మునికి ఉన్న అనేక నామాల లోపల సనాతనం అనేటువంటిది కూడా విద్ధి పార్థ సనాతనం. పరమాత్మకు ఈ ఒక పేరు ఎందుకు ఉన్నదంటే ఆది అంతరహితమైనటువంటిది. దేనికి ఆది లేదు, దానికి అంతము లేదు. ఆద్యంతరహితమైనటువంటిది పరమాత్మ. కాబట్టి సాంకేతిక పదం సర్వభూతానం అనేటువంటిది కూడా వస్తుంది అన్నట్టు మనకు. సనాతనం అంటే పరమాత్మకు ఉన్న పేరు లోపల సనాతనం ఒకటి. ఆ సనాతన పరాత్పర వస్తువే అన్ని భూతాల యొక్క బీజము. ఇది చాలా మతాలు నమ్మయి. కొన్ని మతాలు అయితే వీటికి భగవద్ అంశాలను లెక్క పెట్టాయి అన్నట్టు. ఇక్కడ స్పష్టంగా ఏమర్థమవుతుందంటే వృక్ష బీజ న్యాయం ప్రకారం ఆలోచిస్తే సూక్ష్మమైనటువంటి ఒక గసాల యొక్క సన్నని ఒక బీజము మోతాదు లోపల మర్రి బీజం ఉంటుంది అన్నట్టు. మర్రి చెట్టు అంతా పెద్ద చెట్టు ఏది లేదు, మర్రి బీజం అంతా సూక్ష్మం మరేది లేదు. కానీ ఆ సూక్ష్మమైన మర్రి బీజం లోపల కూడా అతి సూక్ష్మము, సూది కొనకందనంత ఒక ముక్కు అనేటువంటిది ఉంటుంది. అక్కడనే దాని యొక్క పునరుత్పాదక శక్తి ఉంటుంది అన్నాడు. మరి అంత సూక్ష్మం లోపల ఇంత మహావృక్షం యొక్క మూలాలు ఎట్లా ఇమిడి ఉన్నాయి? ఆలోచిస్తే ఇదే దేవుని యొక్క దివ్యత్వం. మనకు అవగాహనకు పనికొచ్చే విధంగా ఇది పెట్టేసాడు మన ముంగట. ఏంటిదంటే ఒక మర్రి గింజను, మర్రి వృక్షాన్ని చూసుకోను మొత్తం మీద చూస్తే నీకు అర్థమైపోతుంది నా లోపలి జగత్తు ఎట్లున్నది అనేటువంటి విషయం. నేను నిరాకారమైనప్పటికైనా కానీ నా లోపలనే ఈ జగత్ ఎట్లా ఉన్నది, అన్నిటికీ నేను ఎట్లా బీజమును అనేది అర్థం చేసుకోమని చెప్తున్నారు అన్నట్టు. ఇప్పుడు ఉదాహరణకి ఒక వృక్షం ఉన్నది,
వృక్షముకు బీజం లోపల కనిపించని అనేకము వృక్షం లోపల కనిపిస్తాయి. మనకు బీజం ఒక బీజంగానే ఉంటుంది అన్నట్టు. అందులో ఒక ముక్కు సూక్ష్మమైనటువంటి 20 అంశం 10 అంశం ఉంటుంది అన్నట్టు బీజం లోపల ముక్కు అనేటువంటిది. అందులోపల నుండే వృక్షం బయటికి వచ్చేసింది. అందులోపల లేనటువంటిది బయట కనిపిస్తున్నటువంటిది అందుకు భిన్నం కాదు. బీజం లోపల వేర్లు లేవు, బీజం లోపల తొక్కు లేదు, అంటే చెట్టు తొక్కు ఉంటుంది కదా, అది లేదు. బీజం లోపల కాండము లేదు, బీజం లోపల ఆకులు లేవు, బీజం లోపల కొమ్మలు లేవు, బీజం లోపల పువ్వులు లేవు, బీజం లోపల ఫలము లేదు. కనిపించదు, ఏమీ కనిపించదు. కానీ కనిపించే ప్రతి ఒక్కటి బీజానికి భిన్నము కాదు. వృక్షానికి బీజం కారణమైనప్పుడు కార్యకారణ సిద్ధాంతం ప్రకారంగా విడదీయలేం. కారణమే బీజం, కార్యము వృక్షం. కార్యాన్ని కారణం నుంచి వేరు చేయలేం. అట్లాగే సనాతనమైనటువంటి పరమాత్మతత్వమే సర్వభూతానాం, సర్వం అంటే రెండే వస్తాయి, దృక్ దృశ్యాలు రెండే వస్తాయి అన్నాడు. తర్వాత బుద్ధిమంతుల యొక్క బుద్ధియు ధీరుల యొక్క ధైర్యమును నేనే అయ్యున్నాను. బుద్ధి పైన మన గర్వం, ధైర్యం పైన మనకు గర్వం. అవునయ్యా, నీకు గర్వమే ఉండొచ్చు, నీ ఉనికి ఏమిటిదని ఆలోచించు. నీ ఉనికి ఏమిటిదని ఆలోచిస్తే నీ ఉనికే, నీ అస్తిత్వమే పరతత్వమైనప్పుడు ఇంకా బుద్ధి నీది కాదు, ధైర్యం నీది కాదు. ఆ బుద్ధి ధైర్యము వాటికి సమర్పణ భావం నుంచి వాడుకో, లోక కళ్యాణం కొరకు వాడుకో. నేను బుద్ధిమంతుడిని అంటే బుద్ధి నేను బంధించేస్తుంది. నేను అనేది ఒకటి వేరే దేహ తాదాత్మ్యం నుంచి నేను బలం అనుకుంటే ఆ బలమే నేను బంధించి పడేస్తున్నట్టు. కాబట్టి ఈ జీవ లక్షణాలైనటువంటి, జీవం యొక్క విశేష లక్షణాలైనటువంటి ధైర్యము బుద్ధి కూడా అది పరమాత్మ యొక్క అంశమే. బుద్ధితోని ధైర్యంతోనే ప్రపంచం నడుస్తూ ఉంది. ఈ రెండు కూడా అక్కడే మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. మత్తః పరతరం నా అన్యత్ కించిదస్తి ధనంజయ. ఈ సర్వము ఏదైతుందో, జీవ జగదాత్మకమైనటువంటి సర్వము ఏదైతుందో, ఈ సర్వము నాకు వేరేగా ఏమీ లేదు. మత్తః పరతరం నా అన్యత్ కించిదస్తి ధనంజయ. మయి సర్వం ఇదం ప్రోతం సూత్రేమణి గణాయ్. సర్వం అనే పదం ఎక్కడ వస్తుందో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కించిత్ కూడా నాకు ఇతరంగా లేదు ఈ సర్వము అని అన్నట్టు. అన్నప్పుడు ప్రతి దగ్గర దాన్ని అప్లై చేసుకుంటూ మనం ముంగటికి వెళ్ళిపోవాలన్నట్టు. ఆ సర్వం లోపల నీ దేహం వచ్చేసే, నీ జీవం వచ్చేసే, నీ విశ్వం వచ్చేసే, ఇందులోపల ప్రతి అంశం కూడా వచ్చేసింది. వృక్షానికి కనిపించే ప్రతీది కూడా బీజములో దాగి ఉన్నదే. బీజం యొక్క రూపాంతరమే. బీజం లేకుండా వీటిని మనం ఊహించలేము, వృక్షాన్ని ఊహించలేము. పరమాత్మ లేకుండా మన అస్తిత్వాన్ని కూడా ఊహించలేము. నీ అస్తిత్వమే పరతత్వం అన్నప్పుడు ఇంకా అన్నీ దాని లోపల సమరసమైపోతున్నాయి, అన్నీ దాని లోపల కలిసిపోతూ ఉన్నాయి. కాబట్టి సమర్పణ భావం నుంచే మనం చూస్తూ ఉండాలి. తర్వాత 11 లోపల బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. బలానికి బలము అంటే ఇక్కడ అన్నీ అర్థం చేసుకోవాలి. రాజకీయ బలం కావచ్చు, అర్థబలము కావచ్చు, ఖండబలము కావచ్చు, బుద్ధి బలము కావచ్చు, జ్ఞానబలము కావచ్చు. ప్రతిదీ కూడా ఇవన్నీకి మనము బలం అనేటువంటి పదాన్ని జోడించవచ్చు. ఇక్కడ బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం. నీ బలము ఏదైనప్పటికైనా కానీ, ఇంతవరకు వివరించినటువంటి ఏ బలమైనప్పటికైనా కానీ
అది భగవత్ ప్రసాదంగానే భావించాలి. దానికి కామము జోడించినామనుకో, బలానికి కామం జోడిస్తే రావణులం తయారైపోతాము. బలానికి కామం జోడిస్తే, కోరిక జోడిస్తే దుర్యోధనులం తయారైపోతాం అన్నట్టు. ఇక్కడ రావణుని కోరిక సీతను చెరబట్టాలనేటువంటిది కామం. ఇక్కడ దుర్యోధనుని కోరిక రాజ్యం సొంతం చేసుకోవాలి. పాండవుల రాజ్యం సొంతం చేసుకొని ఏకచక్రాధిపత్యం నాకే ఉండాలి. బలవంతులే వీళ్ళిద్దరు కూడా. కానీ ఆ బలానికి కామము జోడించి రావణుడు నాశనం అయిపోయాడు. ఆ బలానికి రాగము జోడించి, రాగం అంటే ఈ భూమి మీద ఉండేటువంటి అనురాగం, రాజ్యాధికారం మీద ఉండేటువంటి అనురాగం ఏదైతుంది కదా, ఆ రాగము నాది నాకు ఉండాలి, పాండవులు కూడా నాకే కావాలనేటువంటిది ఏదైతే ఉందో, ఆ బలానికి ఈ కామము రాగం తోడైనప్పుడు వాళ్ళ నాశనం తప్పలేదు. మనకు కూడా మన దగ్గర బలం ఉంటే దానికి కామోన్ముఖంగా వినియోగించుకోకూడదు. మన బలానికి స్వార్థపరమైనటువంటి రాగాన్ని అనుసంధానం చేయకూడదు. చేస్తే దుర్యోధనుని గతి రావణుని గతి పడుతుంది. అంతేకాదు, తమ బలానికి కామము రాగం జోడించడం వల్ల రాక్షసులు ఎంత గొప్ప బలవంతులైనప్పటికైనా కానీ పతనము తప్పలేదు. అందుకే బలం ఉండడం తప్పు కాదు. అది అర్థబలము, అంగబలము, ఖండబలము, రాజ్య బలము, ఇంకా అధికార బలము, ఏది ఉన్నా దానికి బలం జోడించుకోవచ్చు. ఏది జోడించుకున్నప్పటికైనా కానీ ఆ బలానికి శాస్త్ర విరుద్ధమైన కామము రాగము జోడిస్తే అది పతనానికి దారితీస్తుంది కాబట్టి అనుకోవాలి. తర్వాత ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మానికి విరుద్ధముగా అన్నటువంటి కోరిక కూడా దైవ స్వరూపమే. నేనే అంటున్నాడు అన్నట్టు, మంగళకరమే. ధర్మముకు విరుద్ధంగా అన్నటువంటిది ఉండాలి. ఏదైనా ఉండాలి. ధర్మబద్ధమైన అర్థకామాలకు ఎక్కడ కూడా ఒక పరిమితి అనేటువంటిది లేదు. చతుర్విధ పురుషార్థాల లోపల ధర్మబద్ధమైన అర్థకామాల యొక్క ప్రస్తావన మనకు ఉన్నది. కాబట్టి అర్థకామాలకి ఎక్కడ కూడా సీలింగ్ లేదు. అర్థము ఏమైనా కానీ, కామము ఏమైనా కానీ ధర్మబద్ధంతో ఉండాలి అన్నప్పుడు అది నీకు మోక్షాన్ని కలిగిస్తుంది. కాబట్టి ధర్మానికి విరుద్ధమైనటువంటి కామం, కోరిక ఏదైతున్నదో నీకు పతనానికి దారిస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టే ఇప్పుడు కోరికల లోపల ధర్మబద్ధత అనేటువంటిది కావాలి. ఏంటి ధర్మబద్ధత? మనం ఎట్లా వర్తింపజేసుకోవాలి? మన కోరికకు ధర్మబద్ధత ఉన్నదా లేదా అనేటువంటి విషయము ఇట్లా అర్థం చేసుకోవాలి. మన వృత్తి ఏదైనప్పటికైనా కానీ మనం నిర్వర్తిస్తున్నటువంటి ధర్మం, మన డ్యూటీ, మన వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి ధర్మబద్ధమైంది ఉండాలి. నేను ఒక అధికారిని, నేను ఒక మంత్రిని, నేను ఒక ఏమైనా ఉన్నా అంటే ఉండడం లోపల ఏం అభ్యంతరం లేదు. నీ కోరిక ఏదైతుందో నీ కోరిక నుంచి ఎదుటి వాళ్లకు కష్టము, నష్టము, బాధ కలగకూడదు. ఏమన్నా కోరుకోను. రావణుడు కోరుకున్నాడు, రామునికి కష్టం కలిగించేటువంటి కోరిక ఎవరిది? రావణుంది. దుర్యోధనుని కోరిక లోపల పాండవుల నాశనంతో కూడి ఉన్న కోరిక. ఈ కోరికలు ఏం చేస్తున్నాయి? ధర్మబద్ధమైనటువంటి కావు. నీది నీకే, మందిది కూడా నాకే అంటే ఎట్లా? ఎందరో స్త్రీలు రావడానికి సరిపోలేదు, ఇంకొకటి కోరుకున్నాడు. అన్నీ కలిసి ఒక్కటిసారి వినాశనం తీసుకొని వచ్చేసినాయి అన్నట్టు. ఇది లాస్ట్ కోరిక అయిపోయింది అన్నట్టు. కానీ సాధించుకోలేక పతనం అయిపోయాడు. కాబట్టి కోరికకు ధర్మబద్ధత లేకపోతే అది నీ నాశనానికి కారణమైపోతుంది. దీన్ని మనం ఎట్లా వర్తింపజేసుకోవాలి అంటే, కొంత మన దగ్గర ఏది ఉన్నప్పటికైనా కానీ కోరిక
అభ్యంతరం లేదు. దానికి ధర్మం అనేది జోడించేస్తే నీకు మోక్షం అనేది లభించి తీరుతుంది అనేటువంటి విషయము మనకు తెలుస్తూ ఉందన్నట్టు. ఉదాహరణకి నేను ఒక గొప్ప అధికారిని కావాలని కోరిక ఉండడంలో తప్పు లేదు. అధికారి అయిన తర్వాత నేను నిర్వర్తిస్తున్నటువంటి కార్యక్రమాల లోపల నీ చేష్టల వల్ల నీ సంబంధీకులకు నీ అధికార పరిధి లోపల వచ్చేటువంటి వాళ్లకు కష్టము నష్టము బాధ కలగకూడదు. ఆ రకంగా నీ కోరికను ఉంచుకో. ఎదుటి వాళ్ళ ఏ చేష్టల వల్ల నీకు కష్టము నష్టము బాధ కలుగుతుందో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎదుటి వాళ్ళ ఏ చేష్టలు నీకు కష్టం నష్టం బాధ కలిగిస్తున్నాయి దానికి నీవే ప్రమాణం. కాబట్టి నీ యొక్క కోరిక వల్ల ఎదుటి వాళ్ళకి కష్టము నష్టము బాధ అనేటువంటిది కలగకూడదు. అలాంటి కోరిక నీ ఉంచుకోవడం లోపల ఎలాంటి అభ్యంతరం లేదు. ధర్మబద్ధమైన అర్థకామాలు నీకు మోక్షానికి తీసుకొని పోతాయి. ఎవరు ఏ వృత్తి లోపల ఉన్నప్పటికైనా కానీ వాళ్ళ కోరిక ఇట్లా ఉండాలన్నట్టు. నీ వ్యవసాయంలో ఉంటేమి, నీ వ్యాపారంలో ఉంటేమి, నీవు రాజకీయంలో ఉంటేమి, నువ్వు పరిశ్రమల లోపల ఉంటేమి, ఎక్కడేంటికుండు నీ స్థానం అనేటువంటిది నీ పురుష ప్రయత్నము ప్రారాబ్ధం బట్టి డిసైడ్ అయిపోతుంది. నీ స్థాయి నిర్ణయం అయిపోతుంది. ఆ నిర్ణయించబడినటువంటి స్థాయి లోపల నీకు ఎప్పుడే కానీ ఎదుటి వాళ్ళ కష్టము నష్టము బాధ కలిగించేటువంటి పరిస్థితులు రానివ్వకుండా నీ కోరికలను నిర్వర్తించుకొనవచ్చు. ఏమైపోయింది? ధర్మ విరుద్ధమైనటువంటి కోరిక హిరణ్యకశిపుంది, పతనమైపోయింది. రావణుడు ఎవరు మిగిలకుండా వంశం నాశనం అయిపోయింది. ఒక విభీషణుడు రామభక్తుడు కాబట్టి మిగిలిండు. తన వారందరూ, తన తమ్ముడు కుంభకర్ణుడు అందరూ పోయిన మొత్తం మీద పిల్లలు పోయినరు. మొత్తము కూలిపోయింది. లంకా రాజ్యపాలన మొత్తం కూలిపోయింది. ఎందుకు? కోరికకు ధర్మబద్ధత లేకపోవడమే దానికి కారణం. అదే రకంగా మనకు దుర్యోధనుని యొక్క కోరిక కూడా ధర్మబద్ధత లేదు. ధృతరాష్ట్రుడు పాండురాజు ఇద్దరు కుమారులు, ఇద్దరు వాళ్ళ అన్నదమ్ములు. ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు, పాండురాజు కుమారులు పాండవులు. మూలతః ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడు ఇద్దరు అన్నదమ్ముల సంతానంకు రాజ్యం సమభాగాలు విభజించవలసి వస్తుంది. అలా విభజించబడింది. అయినా కానీ పాండురాజు చిన్నతనంలో చనిపోయిన తర్వాత కుంతి ఏం చేస్తుంది, మేమేం చేసి నడిచిపోతుంది అని చెప్పేసి అష్ట కష్టాల పాలు పాండవులకు చేయడం ఏదైతుందో ధర్మ విరుద్ధమైనటువంటి కోరిక. వాడు నశించాలే, వాళ్ళది నేను అనుభవించాలి. ఇటువంటి కోరిక ఏదైనప్పటికైనా కానీ ఉండకూడదు ప్రపంచం లోపల. ఇది దురాచారం కిందికి వస్తుంది అన్నట్టు. ఒక స్త్రీ బాగున్నది అంటే భర్త నశించిపోవాలి, ఈమె నా వశం కావాలంటే నీవు కూడా నశించిపోతావు ఒక టైం వచ్చిందంటే. ఇటువంటి కోరికలు చాలా ఉన్నాయి మనకు మొత్తం మీద. ఇటువంటి కోరికలు ధర్మ విరుద్ధమైనటువంటి కోరికలు చూడండి. రావణ లోపల ఎవరు మిగలలేదు, దుర్యోధనాదుల లోపల కూడా ఎవరు మిగలలేదు. 100 మంది మొత్తం ఒక్కడో మిగలకుండా పోయిన అన్నట్టు. ఎందుకంటే దుర్యోధనాదుల యొక్క కోరిక లోపల ఉండే క్రుళ్ళు అధర్మమైనటువంటి కోరికలు. కాబట్టి మన లెవెల్ లోపల మనము కూడా మన కోరికలకు ధర్మబద్ధత అనేటువంటిది ఉండి తీరాలి. లేని పక్షం లోపల వినాశనము తప్పదు.